పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరుగా ముఖ్య నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు కీలక నేతలు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయారు. తాజాగా ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేకే బీఆర్ఎస్ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయనతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. మరి కాసేపట్లో ఆయన కాంగ్రెస్లో చేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇక వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ క్యాండిడేట్ కడియం కావ్య కూడా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేనంటూ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జా ఆరోపణలు వంటి పరిణామాల కారణంగా తాను నిర్ణయం తీసుకుంటున్నట్టుగా లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి కడియం శ్రీహరితో పాటు ఆమె కాంగ్రెస్లో చేరతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. కేకే, కడియం వంటి సీనియర్ల నిర్ణయంతో మరికొందరు సీనియర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ అనంతరం ఇంటికి చేరుకున్న కేశవరావుతో మాజీ మంత్రి అల్లోల కింద్రకరణ్ రెడ్డి సమావేశమయ్యారు. దీంతో ఆయన కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో సీనియర్ నేత గడ్డం అరవింద్ రెడ్డితో పాటు ఐకే రెడ్డి పార్టీ మారతారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిణామాలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి ఇస్తారు. కిరణ్ భూపతి, చెప్పండి, ఏం జరుగుతోంది? ఇంద్రకరణ్ రెడ్డి కూడా లైన్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. సో ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది ఏంటి మీద ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఎందుకంటే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్లో కలవరపాటును గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు, దాదాపు 5 సిట్టింగ్ ఎంపీలతో పాటు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇటు పార్టీని పటిష్టం చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, లేకపోతే జిల్లాల వ్యాప్తంగా కూడా అభ్యర్థులను వేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలకు గాలం వేస్తుంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ ఎంపీ కేశవరావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఒక నివేదికను కూడా ఇచ్చారు. ఖచ్చితంగా నేను పార్టీ మారుతున్నట్టుగా తాను సంకేతాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మీకేం తక్కువ చేసింది, పార్టీ పదవులు అనుభవించి ఇప్పుడు వెళ్ళటం సమంజసం కాదు అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలన్నీ పక్కన పెడితే కడియం శ్రీహరి అంశం కూడా నిన్న సాయంత్రం నుంచి కొంత హాట్ టాపిక్గా మారింది. తాను గతంలో కొన్ని మీడియాలో వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఖండించడం జరిగింది. కానీ ప్రస్తుతం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిణామాలు ఏవైతే లిక్కర్ కేసు కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, అవినీతి ఆరోపణల మధ్య అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతలు ఎవరు కూడా తమకు సమన్వయంగా ముందుకు రావట్లేదు. ఖచ్చితంగా తాను పోటీ చేయనని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతూ ఉన్నాయి. అటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు ఇటీవల జరిగినటువంటి కార్యక్రమాల్లో కూడా తాను దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కాసేపటి క్రితమే పార్టీ మారుతున్నటువంటి నేతలపైన కేటీఆర్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ను కూడా చేయడం జరిగింది. శూన్యం నుంచి ఉన్నటువంటి సునామీ సృష్టించి అసాధ్యం నుంచి సుసాధ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాము. కొంతమంది పార్టీ నేతలు ఎవరైతే కప్పదాట్లు, ద్రోహపు రాజకీయాలు చేసినటువంటి పార్టీ మారేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఖచ్చితంగా కొత్త నాయకత్వాన్ని సృష్టించి మరొకసారి తెలంగాణ ఉద్యమం కావచ్చు, లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ బలోపేతానికి ముందుకు తీసుకెళ్తామంటూ కూడా కేటీఆర్ కూడా ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కడియం కావ్య పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా తాను పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ మరో నేతను కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశాలను ఈ పార్టీ మారుతున్నటువంటి నేతలపైన కూడా ఇటు కేసీఆర్ ఒక కీలక సమావేశాన్ని కూడా ఫామ్ హౌస్లో నిర్వహించేటువంటి అవకాశాలు కనబడతాయి. కాసేపటి క్రితమే తన ఇంటి నుంచి కేశవరావు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటికి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. తాను కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు కడియం కావ్య, అంతేకాకుండా కడియం శ్రీహరి కూడా వీళ్ళంతా కూడా పార్టీ మారేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సమాచారం. హరి, రైట్, అండర్ ద మ్యాట్ ఆపరేషన్ కాంగ్రెస్ జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కిరణ్ భూపతి. ఇంకా ఏ నేతలను పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? సో ప్లాన్ ఏదన్నా బయటకు వస్తుందా? కాంగ్రెస్ ఇదంతా కూడా చాలా సైలెంట్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమంటారు మీరు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది కూడా ఇప్పటికే ఎంపీ అభ్యర్థులుగా పోటీకి అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలకు అవకాశాలు ఇస్తామని కూడా వాళ్ళను పిలిచి ఖచ్చితంగా టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. అటు బీజేపీ కూడా అదే కోవలో వెళ్తోంది. ఇప్పటికే వరంగల్ నుంచి ఎవరైతే ఆరూరు రమేష్ ఉన్నారో తాను ఒకరోజు ముందుగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను పోటీ చేయట్లేదు, అక్కడ ఎవరు పోటీ చేసినా పాల్గొంటాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని కూడా చెప్పారు. అది జరిగిన నెక్స్ట్ డేనే బీజేపీలో చేరి అక్కడ టికెట్
టికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆ రాజకీయ కోణంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా ఒక సీటు కూడా గెలవలేదు. గ్రేటర్లో బలంగా ఉన్నటువంటి నేతలకు గాలం వేస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సికింద్రాబాద్ టికెట్ కేటాయించడం జరిగింది. అక్కడ తాను పోటీ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్తిగా వచ్చేటువంటి ఎన్నికల వరకు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత బలం చేకూర్చే విధంగా ఈ ప్రయత్నాలన్నీ కూడా చేపట్టబోతా ఉన్నారు. అటు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా ముఖ్య నేతలందరూ కూడా పూర్తిగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు, దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ ఎంపీ ఎలక్షన్ల తర్వాత మారేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళైతే ఇప్పటివరకు అయితే సంకేతాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు మారుతారు ఏంటనేది మాత్రం ఒక ప్రశ్నార్థకంగానే మారింది. హరి.